చూడు, దీక్షిత్ వచ్చే టైం అయింది. నువ్వు నేను నేర్పించినట్టు అన్ని డైలాగులు చెప్పాలి, సరేనా? ఇదిగో ఈ 1000 రూపాయలు అంచు. నాకున్న టాలెంట్కి ఇంతవరకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మీరిచ్చారు. నా నటన చూసి ఆ దీక్షితులు అదిరిపోతారు చూడండి. వచ్చేస్తున్నాడు ఆయనే, జాగ్రత్త. డబ్బులు అప్పులు పెట్టా. ఏయ్ కృప, ఏదో ఒక ఊరివాడివని 1 నెల 2 నెలలు ఉండనివ్వచ్చు. జీవితాంతం ఉండనివ్వడానికి నేను వెరీ విధమనే పోరా. ఏమయ్యా, ఏమైంది? ఏమిటి గొడవ? 2-3 నెలలుగా నా రూమ్లో అద్దె ఇవ్వకుండా ఉంటున్నాడండి. నేను ఇవాళ ఇస్తాడు రేపు ఇస్తాడని ఎంతో ఓపిక పట్టానండి. ఇక మీదట నా వల్ల కాదు. పోరా గాడిదా. ఇదిగో ఊరుకో. అతని పరిస్థితి బాగాలేదు, నీకు డబ్బు ఇవ్వలేకపోయాడు. అందుకని అతను అనవసరంగా నోటుకొచ్చినట్లలా మాట్లాడకు. నాకు వీడు బాకీ, నేను అలాగే మాట్లాడతాను. మీకంత ప్రేమ ఉంటే మీరే ఇవ్వండి. వీడికి ఎంత ఇవ్వాలి? 2000 సార్. సార్ వద్దు సార్, నాకు ఏర్పడ్డ అవమానం నేనే కష్టపడి పోగొట్టుకుంటాను. లేదురా, నాకు కష్టం రాగానే అడగకుండానే వచ్చి ఆదుకున్న వాడివి. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతే నేను అసలు బ్రాహ్మణే కాదు. ఇదిగో తీసుకో. వీడి బ్యాగ్ ఎలా బయట ఇసిరి పారేసావో అలాగే తీసుకెళ్ళి లోపల పెట్టు పో. ఎందుకు సార్? ఇన్నాళ్ళు ఉన్నందుకు మీరిచ్చారు, ఇకపైన ఉండేందుకు ఎవరిస్తారు? అది నేనే ఇస్తాను. ప్రతి నెల మీరు వస్తారని నేను చూస్తూ ఉండాలా? నా వల్ల కాదు. ఇందాకన్నారుగా వాడేదో మిమ్మల్ని ఆదుకున్నాడని, తిరిగి వాడిని ఆదుకోవాలని వాడి మీద తెగ ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీకంత ప్రేమే ఉంటే మీ ఇంటికి తీసుకెళ్ళండి. కృప సార్. పద. ఎక్కడికి సార్? మన ఇంటికి. ఈ కృపాకి నాకు ఈ జన్మలోనో గత జన్మలోనో ఏదో బంధం ఉందనిపిస్తోంది. అందుకే నా ప్రతి పనికి వాడు రియాక్ట్ అవుతున్నాడు. ఏం చేస్తున్నావో అని అడిగాను. ఎంఎస్సి చదువుతున్నాను, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు. ఉండటానికి నీళ్ళలేక, ఒక్క పూట తిండికి కూడా గతి లేక సరస్వతీ కటాక్షాన్ని మాత్రం సంపూర్ణంగా పొంది కష్టపడుతున్నాడు. అందుకే మన ఇంటికి రమ్మని తీసుకొచ్చాను. ఆయుష్మాన్ భవ. ఆంగీరస ఆసాయ ప్రవరాన్విత ఆపస్తంభ సూత్ర యవ్వనాష్ట యజుష్కర్మ కౌశిక గోత్రస్య బ్రాహ్మణోత్తమ అహం కృపనామ శర్మన్ అభివాదయేత్. నేను చెప్పవచ్చు. ఎప్పుడు వేసుకున్నావు? ఇంకా వేసుకోలేదు, వేసుకోవాలనుంది. నీ కన్నవాళ్ళు ఎక్కడున్నారు? అదే, ఎక్కడ మీరు నీళ్లు వదిలేరో అక్కడ, కాశీలో తాతయ్య. అక్కడేం చేస్తున్నారు? వైదిక క్రతువులు చేస్తుంటారు. మీలాంటి వాళ్ళు వెళితే ఎంతో భక్తితో ఉత్తమ లోకాలు సంప్రాప్తించాలని పితృకర్మలు చేస్తుంటారు. చాలా మంచిది కృప. మనం ఎప్పుడైనా కాశీకి వెళ్ళి వాళ్ళు మీట్ అయితే అన్ని పనులు అవుతాయంటావు. మనకు కావలసినవన్నీ చేయడానికి మనుషులున్నారన్నమాట. తాతయ్య ఎదురు చూస్తున్నారు. అటువంటి సందర్భం రావాలే కానీ చట్ట ప్రకారం మీ కూతురు అల్లుడుగా ఉండి మీ కర్మకార్యాలన్నీ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా ఈ ఊరు వస్తుంటారా? బంధువులతో మాటా వచ్చింది, అందుకే రావడం మానేశారు. సోమనాథ, నీకు విద్యార్థులంటే చాలా ఇష్టం. వీడిక్కడుండి చదువుకోవచ్చునే. మనం నాటిన మొక్క పెరిగి పెద్దదై పళ్ళు కాయలు కాస్తూ ఉంటే అది మనకే గౌరవం కదా. తాతయ్య, ఈ చెట్టు కాసే కాయ చివరికి మన్నెత్తినే పడితే సంతోషపడతాన్రా. నేను పెంచిన వృక్షం అది కాసి నానెత్తినే పడ్డాయని ఆనందపడతాను. ఎందుకంటే అది నాకు మాత్రమే కాదు, 10 మందికి ఉపయోగపడుతుంది కదా. ఏమిటో ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో ఉండనివ్వటం అంత మంచిదనిపించడం లేదు. అతనెవరో ఏమిటో ఎవరికి తెలుసు? కోకిల, నీ మాటలు వింటూ ఉంటే నాకు పురాణంలోని ఒక విషయం జ్ఞాపకం వస్తోంది. వైకుంఠంలో విష్ణు పవళించి ఉన్నాడు. ఆయన పాదుకలు ఆయన కాళ్ళ దగ్గరున్నాయి. శంకు చక్రాలు పాదుకలు అక్కడ ఉండటం గమనించి తిట్టాయట. మేమంటే శంకు చక్రాలం ఆయన చేతిలో ఉండేవాళ్ళం, అంచేది ఎప్పుడు ఆయనతోనే ఉంటాం. కానీ ఇదేమిటి, మీరు కాళ్ళకుండే చెప్పులు మీరెక్కడ ఉండటం ఏమిటి? మీరు ఉండవలసిన చోటు ఇది కాదు, వెళ్ళి వాకిట్లో ఉండండి అని కోపంగా చెప్పాయి. అందుకు పాదుకలు, స్వయంగా మేము రాలేదు, పరంధాముడే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని చెప్పాయట. ఆయన తీసుకొచ్చినా మీ స్థానం తెలుసుకొని వాకిట్లోనే ఉండాలి అని శంకు చక్రాలు కోప్పడ్డాయట.
ఇదంతా పరంధాముడు కళ్ళు మూసుకొని ఆనందంగా విన్నాడట. పరంధాముడు రాముడిగా అవతరించాడు. శంకుచక్రాలు భరత శత్రుఘ్నులుగా పుట్టారు. రాముడు అడవికి వెళ్తున్నాడు. ఆయన్ని పిలిచేందుకు భరతుడు వెళ్ళాడు. వెనుక శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు. రాముడు తనకు బదులుగా తన పాదుకల్నిచ్చాడు. వాటిని భక్తితో తల మీద పెట్టుకున్నాడు చక్రం యొక్క అవతారమైన భరతుడు. అప్పుడు పరంధాముడు పాదుకలను చూసి నవ్వాడు. పాదుకలు ఆయన కృపకి ఏడ్చాయి. ఆనాడు అర్హత లేని వస్తువులు, కాళ్లకు వేసుకునే చెప్పులు, ఇక్కడ మాతో సమానంగా మీరెలా ఉంటారని మమ్మల్ని ప్రశ్నించిన వారి చేతే ఈనాడు ఆరాధిస్తూ తీసుకొని తల మీద పెట్టుకునేలా చేశారే. అది మాత్రమే కాకుండా పాదుకులమైన మాపై కరుణ చూపి చరితార్థుల్ని చేశారని పొంగిపోయాయట. అదే విధంగా అవుతుంది మీ అందరి కథ. వీణ్ణందరూ తల మీద పెట్టుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అంత మంచి కుర్రాడు వీడు. నాకు మీరెంతో గొప్ప స్థానం ఇచ్చారు సార్. పరమేశ్వరి, ఏమిటండి? వీడికి కాస్త మజ్జిగ తెచ్చు. అన్నట్టు పెరటు వైపున రూమ్ వీడికిద్దాం. గాయత్రి, ఆ రూమ్ కాస్త శుభ్రం చేయమ్మా. పెరటు వైపు ఒక రూమ్ ఉంది, అక్కడ నువ్వు ఉండొచ్చు. రా వెళ్దాం. అమ్మా, ఇక్కడ పొయ్యి మీద ఎసరు మరుగుతోంది. ఏమి, నేనిక్కడ పనిలో ఉన్నానని తెలుసు కదా నీకు. కాస్త ఎసట్లో బియ్యం వేయకూడదా? అత్తయ్య గారు, ఇదేమిటి మీరీ పనులు చేస్తున్నారు? లేవండి, నేను రుబ్బుతాను. ఎందుకు? పర్వాలేదు, నాకు లేవండి అలవాటే. అత్తయ్య గారు, పర్వాలేదు. ఎందుకు? వద్దయ్యా. అత్తయ్య గారు, నేను రుబ్బుతానంటున్నానుగా, లేవండి. వద్దు బాబు. కడుపు నిండా అన్నం పెడుతున్నారు, ఈ మాత్రం నేను చేయలేనా? లేవండి. వద్దు బాబు, చెప్తే చెప్తే వినండి అత్తయ్య గారు, లేవండి. సరే. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. మూగవాని పలికించే బృందావనము, గుడ్డివాడు చూడగలిగే బృందావనము, మూఢునికే జ్ఞానమొసగు బృందావనము, అందరినీ ఆదరించే సన్నిధానం, అభయమిచ్చి కాపాడే సన్నిధానం, దేవుని సన్నిధానం. ఏమండి, మీ వల్ల ఈ ఇంటికి ఏ ఉపయోగం లేదు. పోనీ ఈ చీరలైనా ఇస్త్రీ చేయొచ్చు కదా. నేనేమన్నా పనివన్నా చీరలు ఇస్త్రీ చేయడానికి? నీ మొగుడినే అవతల నాకు 190 పనులున్నాయి. చీరలు ఇస్త్రీ చేయాలంటే చీరలు. కానీ సంపాదన లేకపోయినా కబుర్లకేం తక్కువ లేదు. ఏమిటి గారు, బట్టలు ఇస్త్రీ చేయాలా? ఇవ్వండి, చేస్తాను. నీకు ఇస్త్రీ చేయడం తెలుసా? ఏమిటి అలా అడిగారు? చిన్న ముడత కూడా లేకుండా నీట్గా చేస్తాను. ఇవ్వండి, ఇవ్వండి, చూస్తారుగా. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏమిటి అలా చూస్తున్నారు? మీ బట్టలు ఇస్త్రీ చేయాలా? ఇవ్వండి, చేస్తాను. పంచ, చొక్కా, బనీను ఏదైనా పర్వాలేదు, ఇవ్వండి. కాకులు ఎక్కువైపోయాయి. మావయ్య, పెన్లో ఇంక్ పోసి పెట్టాను. మీరు వేసుకునే డ్రెస్సు ఇస్త్రీ చేసి కుర్చీ మీద పెట్టాను. మీరు తీసుకెళ్లే టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, కాఫీ ఫ్లాస్క్ అన్ని బుట్లో పెట్టాను. ప్యూన్కి ఇచ్చి పంపిస్తాను. మీకు అవసరమైన ఫైల్స్ అన్ని టేబుల్ మీద పెట్టాను. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. ఏమిట్రా, సైకిల్ గాలి కొడుతున్నావా? లేదండి, ఫ్లైట్, దానికి గాలి కొడుతున్నాను. ఏరా, ఎగతాడా? మెల్లగా, కొత్త సైకిల్ పేలిపోగలదు.
చూడండి, సైకిల్కి ఎలా గాలి కొట్టాలి, ఎంత గాలి కొట్టాలి నాకు బాగా తెలుసు. అంటే నాకు తెలీదా? నేను ఆ మాటం లేదు. కాస్త పొగరు ఎక్కువగానే ఉంది. సైకిల్ రెడీ అయిందా కృప? అన్నగారు ఒక నిమిషం. ఏమిటి? ఏం లేదు, వదిన గారు మీ షర్ట్ ఇస్త్రీ చేయమని ఇచ్చారు. అందులో ఈ సిగరెట్టు, ఈ అగ్గిపెట్టే ఉన్నాయి. అవి నావి కావు. భలేవారే, మీ షర్ట్లో ఉంటే మీవి కావా? మీరు సిగరెట్లు కూడా తాగుతారా? లేదు, వెలిగించి చేతిలో ఉంచుకుంటాను. ఎవరైనా సిగరెట్ అలాగే పట్టుకుంటారు. అన్నగారు గాలి సరిపోతుందా? చాలరా. గాయత్రి, నీ సైకిల్ రెడీ, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. గాయత్రి, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. తాతయ్య పిలిచారా? ఎరా అబ్బాయి, కట్టుకోవడానికి మరో పంచె లేక ఉన్న ఆ పంచెనే ఉతికి కట్టుకుంటున్నావేనరా? ఇదిగో ఇది తీసుకో, నా కూతురు ఇచ్చింది, నేను నీకు ఇస్తున్నాను చూడు. ఇక నీ చదువు ఖర్చు నాది. బాగా చదివి ఐఏఎస్ కావాలి, ఏమంటావు? ఇదిగో 1000 రూపాయలు ఉన్నాయి, నీకు కావాల్సినవన్నీ కొనుక్కో ఓ. సరే, దీర్ఘాయుష్మాన్ భవ, వెళ్ళరా. వల వేసి పిట్టలను పట్టినట్టు, ఎరవేసి చేపను పట్టినట్టు మీ ఇంట్లో ప్రవేశించి మీ అందరి మనసుల్లోనూ స్థానం సంపాదించాను. రుద్రమూర్తి, మీరు కొరివితో తలగొక్కుంటున్నారన్న విషయం నువ్వు నీ కొడుకు ఇంకా గ్రహించలేదు. శభాష్ కృప, మన శత్రువు ఇంట్లో నువ్వు ప్రవేశించి ఓ మంచి స్థానం సంపాదించావని తెలియగానే నా ఒళ్ళు పులకరించిపోతోంది. నా శత్రువులందరూ కంటికి కునుకు రాక బాధపడే రోజు ఎంతో సమీపంలో ఉందని పరవశంగా ఉంది. ఇప్పటి వరకు నీ నటన చక్కగా ఉండడం వల్లే వాళ్ళు నిన్ను నమ్మి ఇంట్లో ఒకటిగా అంగీకరించారు. నేను నా శత్రువుతో ఆడే చదరంగంలో నా పక్షం రాజువి నువ్వే. నువ్వు దెబ్బతినకూడదు. నీ ప్రతి కదలికలో జాగరూకత ఉండాలి, లేదంటే నరికి పారేస్తారు. వాళ్ళు వేదాలు చదివి విషయ పరిజ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు, ఆవేశమే కాక వివేకాన్ని నమ్మేవాళ్ళు. ఒక చిన్న అనుమానం వాళ్ళకొచ్చినా తమలపాకు తొడిమెలాగా నిన్ను విసిరి అవతల పారేస్తారు. జాగ్రత్త. సరే అమ్మాజీ. ఒంటె కథ తెలిసే ఉంటుంది. గుడారంలో తల మాత్రం పెట్టడానికి అనుమతి అడిగి మెల్లమెల్లగా లోపలికొచ్చి గుడారం వేసుకున్న వాణ్ణే బయటికి పంపించిందని వినే ఉంటాం. ఆ విధంగా నువ్వు నడుచుకో. నీకే విషయంలోనైనా సందేహమో తడబాటు ఏర్పడితే తిన్నగా ఇక్కడికి రా. పెరటి వాకిలి నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. తెలివైన వాడికి ఏమీ చెప్పక్కర్లేదు. నువ్వు చదువుకున్నవాడివి. ప్రతి అడుగు జాగ్రత్తగా వెళ్ళు. నీకోసం వెతుకుతారు. వస్తాను. మనోహరి, నమస్కారం. ఎప్పుడొచ్చావు? ఫోన్లే, ఎందుకు వచ్చావని అడగకుండా ఎప్పుడొచ్చావని అడిగావు. చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయితో పెరటి వాకిలి నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుందని చెప్పావే, అప్పుడే వచ్చాను. అవును, ఎవరా అబ్బాయి? బాగా తెలిసిన మొహంలా ఉంది. బంగారి, అదంతా నీకు అనవసరం. వచ్చిన దానివి వచ్చిన పని చూసుకుని వచ్చిన దారినే వెళ్ళాలి. ఇంకే విషయం మాట్లాడకూడదు. అది నాకు నచ్చదు. ఏమిటి మనోహరి అంత కోపంగా మాట్లాడుతున్నావు? నాకిస్తున్నది బాకీ అని నువ్వు అనుకుంటే నేను రాను. బాధ్యత అనుకుంటే ఇవ్వు, తీసుకెళ్తాను. లేదు రావద్దని చెప్పు, నా దారి నేను వెళ్ళిపోతాను. నువ్వు శత్రువని తిట్టలేకపోతున్నాను, స్నేహితురాలువని మాట్లాడలేకపోతున్నాను. నేను మహాస్త్రంగా భావించే రహస్యం తెలిసిన దానివి నువ్వు మాత్రమే. నువ్వు కనిపిస్తే గుండె గుబేలమంటోంది బంగారమ్మ. భయపడకు మనో,
మనిద్దరి మధ్య ఊగుతున్న ఈ ఉయ్యాలలాగా మనలో దాగి ఉన్న ఈ రహస్యాన్ని నువ్వు డబ్బు ఇవ్వనంత మాత్రాన నేనెప్పుడూ బయట పెట్టను, నీకు ద్రోహం తలపెట్టను. మనో, వచ్చే దారిలో చెరువులో చేపలు పడుతున్నారు. నువ్వివ్వాలనుకున్నది ఇచ్చావంటే వెళ్ళేటప్పుడు కొనుక్కొని నీ పేరు చెప్పుకొని చేపల కూరతో కమ్మగా భోంచేస్తా. తీసుకో. మనో, అడిగినప్పుడల్లా డబ్బిస్తున్నావు, మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. ఒక్క మాట మాత్రం చెప్తాను, తప్పుగా అనుకోకు. ఆ శాస్త్రింటి మీద బాణం వేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు. వేసే బాణాన్ని కొంచెం జాగ్రత్తగా వెయ్యి. నువ్వు వేసే బాణం నీ మీదకే తిరిగి రాకూడదు కదా. ఈ మనోహరి వేసే బాణం అర్జునుడు వేసిన బాణం లాంటిది. పెట్టిన గురి తప్పదు, తప్పని పదం. సరి సరి గమ పా గమ పా.
ఏమైంది? అది నేను వీణ వాయించాలనుకోలేదు. అనుకోకుండా వీణను చూడగానే తెలియకుండానే మీ అనుమతి లేకుండా తాకడం తప్పే, క్షమించండి. క్షమాపణ మీరు కాదు, డిస్టర్బ్ చేసినందుకు నేనే చెప్పాలి. వీణ వాయించడంలో అద్భుతమైన జ్ఞానం మీకు. ఈ ఇంట్లో వీణ ఎవరు వాయిస్తారు? మీరా? వీణ నేను వాయిస్తాను, కానీ మీ అంత బాగా కాదు. ఈ వీణ ఎవరిదో కాదు, మా అత్తయ్య గౌరీది. తను ఇల్లుది వెళ్ళిపోయాక ఈ వీణ నేనే వాయిస్తున్నాను. ఇల్లోది వెళ్ళిపోయిన వారు వీణను మాత్రం ఎందుకు తీసుకువెళ్ళలేదు? పద్ధతిగా వెళ్ళుంటే తనకే ఇచ్చేవారు. తను అలా వెళ్ళలేదుగా. డేవిడ్ అనే మరో మతస్థుని లవ్ చేసి ఆయనతో కలిసి వెళ్ళింది. దాంతో మా కుటుంబ పరువు మర్యాదలు పోయాయి. మా నాన్న తాతయ్య చెప్తారు, తన ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఏ ఆస్తి వద్దు, నా వీణ మాత్రం ఇవ్వండి అని అడిగిందట. కానీ అందుకు ఎవరూ ఒప్పుకోలేదట. పాపం కన్నీళ్లతో వెళ్ళిందట.